అందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 11, 12, 13, 14 ఈ 4 రోజుల్లో సింహరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మరి ఎవరైతే సింహరాశి వారు కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారో దయచేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. అప్పుడే మీకనేది పూర్తిగా అర్థమవుతుంది. చాలా అద్భుతమైనటువంటి అలాగే అనుకూలమైనటువంటి రోజులుగా ఈ 4 రోజుల్లో సింహరాశి వారికి దక్కబోయేటటువంటి అదృష్టం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరి ఈ వివరణ అంతా కూడా పూర్తిగా విని మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. మరి చాలా అద్భుతంగా అనుకూలమైనటువంటి రోజులుగా ఈ 4 రోజుల్లో చెప్పుకోవచ్చు. అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపై ఈ 4 రోజుల్లో బాగా కలుసుబాటుతనంగా ఉండబోతుంది. అయితే వీరు ఎక్కడ ఉంటే అక్కడ బాగా కలిసొస్తుందండి. ఆ ఇంటికే బాగా కలిసొస్తుంది. అంతేకాకుండా ఈ రాశి వారి సంతానంగా కూడా ఎప్పుడూ కూడా ఆనందంగా మంచి సంతానవంతులై ఉంటారు. అంతేకాకుండా వీరికి ఏదైనా కానీ ఒకటనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోరు. అసలు ఏమీ లేనటువంటి పేదవారు కూడా కుబేరులుగా, కోటీశ్వరులుగా మారేటటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అయితే ఇంత అదృష్టం, ఇంత ఐశ్వర్యం వీరి చుట్టూతా ఇంత కలుసుబాటు ఉన్నప్పటికీ కూడా వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. వీరికి కష్టాలనేవి కూడా చాలా గట్టిగా ఉంటాయి. పూర్తిగా కష్టపడేటటువంటి మనస్తత్వం, కష్టాన్ని నమ్ముకున్నటువంటి మనుషులు ఏదైనా సరే మాకుందిలే అని చెప్పేసి వీరు ఏ రోజు కూడా ఎగిరిపడటం కానీ, లేదంటే ఉందిలే అని చెప్పి అహంకారాన్ని ఎదుటి వ్యక్తులపై చూపించడం కానీ ఎక్కడా కూడా ఉండదనమాట. చాలా అందంగా అంతేకాకుండా హుందాగా ఉంటారు కానీ ఎక్కడ ఎవరి మీద గర్వాన్ని ప్రదర్శించరు. కొంతమంది మధ్యతరగతి వారు ఉంటారు. కొంతమంది పేదవాళ్ళు ఉండవచ్చు. కానీ ఇవాల్టి రోజున మీరు ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీరు ఉన్నత స్థితికైతే మాత్రం అతి తొందరలో ఎదుగుతారండి. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ రాశి వారికి అదృష్టం అనేది అలా వెతుక్కుంటూ రాబోతుంది. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది ఈ రాశి వారి మీద ఎప్పుడూ కూడా ఉంటుంది. అలాగే వీరు దైవాన్ని కూడా బాగా గట్టిగా నమ్ముతూ ఉంటారు. చేతనైనంత అంటే మేము చేస్తున్నాం. మాకు దైవానికి ఇది మేము చాలా దగ్గరగా ఉంటాం కాబట్టి, అటు ఇళ్లల్లో అవ్వచ్చు, వ్యాపార స్థలంలో అవ్వచ్చు, లేదంటే ఇంట్లో దైవీక సంబంధించినటువంటి పూజలు, నియమాలు ఇలాంటివి చాలా ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. దేవాలయాలను కూడా సందర్శిస్తూ ఉంటారు. వీరికి అవకాశం కుదిరినప్పుడల్లా కూడా కుదుర్చుకొని మరి ప్రత్యేకమైనటువంటి కొన్ని కొన్ని రోజుల్లో దేవాలయాలకు వెళ్ళేటటువంటి అవకాశం అనేది కూడా వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎంత ఉన్నప్పటికీ కూడా భగవంతుడిని వెనకేసుకొచ్చేటటువంటి వ్యక్తులు. అంతేకాకుండా అంటే వెనక వేసేటటువంటి వ్యక్తులు కాదు. భగవంతుడే ముందు అని చెప్పి ప్రధానంగా దైవాన్ని నమ్ముతూ ఉంటారు. అలా భగవంతుని నమ్ముకొని ఏ పనైనా మొదలుపెడుతూ ఉంటారు. జీవితంలో ఒక మంచి పట్టుదల, ఆశ, చాలా తెలివైనటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు చాలా బ్యాలెన్స్‌గా కలిగి ఉన్నటువంటి వ్యక్తులండి. అంటే వీరి జీవితంలో కొంత అంటే ఒక యెస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం ద్వారా వీరికి ఈ మధ్య కొంత అంటే వీరిలో కొంతమంది ఆల్రెడీ జరిగి ఫేస్ చేసినటువంటి కొన్ని సందర్భాలు ఉండవచ్చు. వీరికిది యుక్త వయసులో ఉన్నప్పుడు కానీ, ఈ యెస్ అనేటటువంటి వ్యక్తి ద్వారా ఈ యొక్క వ్యక్తి వీరి జీవితంలోకి ప్రవేశం అనేది రావడం జరుగుతుంది. అంటే వీరు కొంచెం చదువుల్లో ఏదన్నా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక మంచి యుక్త వయసులో వస్తూ ఉంటారు చూడండి. ఆ వయసులో వీరికి యెస్ అనేటటువంటి వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుంటుంది. అయితే ఏంటంటే, ఈ రాశి వారికి ఏంటంటే చూసినట్లయితే గనక వీరిని చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారండి. వీడు ఆడవారవ్వచ్చు, లేదంటే మగవారవ్వచ్చు. ముందు వీరిని ఎవరైనా సరే చూస్తే ఇక అది వాళ్ళను చూస్తూనే ఉండాలన్నట్లుగా అనిపిస్తుంది. మనసులో అంత చక్కగా ఆకర్షణీయమైనటువంటి రూపంతో ఉంటారు. మనసును ఆకర్షించేటటువంటి అందం ఈ రాశివారి సొంతం అని చెప్పుకోవచ్చు. అంటే వీరిని చూస్తే మాత్రం రెప్ప తిప్పుకోలేనటువంటి అందం అంటారు చూడండి. కనుచూపు కూడా తిప్పుకోలేరనమాట. అసలు వీళ్ళు ఇంత బాగున్నారు ఏంటా అని చెప్పేసి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు కూడా ఉంటారు. అంత చక్కగా ఉంటారు ఈ రాశివారు. అంత అందంగా ఉండడం అనేది ఈ యెస్ అనేటటువంటి వ్యక్తికి కంట్లో పడడం అనేది కూడా జరిగింది. మామూలుగా అందరికి ఎలాగైతే నచ్చుతారో ఈ రాశి వారికి ఏంటంటే యెస్ అనేటటువంటి వ్యక్తికి ఇంకా బాగా నచ్చుతారు. ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి ఒకానొక సందర్భంలో వీరిని చూడటం కూడా జరిగింది. ఇక చూసిన దగ్గర నుండి ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి వీరిని మర్చిపోలేకపోవడం. ఎలాగైనా సరే వీరితో పరిచయం అనేది పెంచుకోవాలని చెప్పి, మాట్లాడుకోవాలని చెప్పేసి చాలా రకాలుగా ఆ వ్యక్తి ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది. అయితే ఈ రాశివారు పెద్దగా ఇవన్నీ కూడా పట్టించుకోరండి. ఏది కూడా పెద్దగా పట్టించుకోరు. అయితే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎంతసేపటికి వీరికి ఒక యుక్త వయస్సు కాబట్టి తల్లిదండ్రులు కూడా అంటే బాగా కష్టపడాలి, మంచిగా ఒక స్థాయిలోకి రావాలి అని చెప్పేసి బాగా వీరి యొక్క పెంపకం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే వీరు
ఆ కట్టుబాట్లలో, ఆ లోకంలో, ఆ ఆలోచనల్లో ఉంటూ ఉంటారు. ఇలాంటివి ఏదన్నా కానీ చెయ్యాలి అనంటే కనుక ఈ రాశి వారికి అస్సలు ఇష్టం ఉండదు. మాట్లాడాలన్న ఆలోచన అనేది కూడా వీరికుండదు. వీళ్ళేంటంటే వీరి జీవితం మీద వీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోవడం కూడా ఏంటంటే ఆ యెస్ అనేటటువంటి వ్యక్తులను ఆకర్షించడం అనేది ఎక్కువగా జరుగుతుందనమాట. అంటే అసలు ఈ రోజుల్లో పట్టించుకోకపోవడమే మరీ ఫ్యాషన్ అయిపోయింది. అంటే మనల్ని ఎవరైనా కానీ నో అన్నారంటే వారి వెంటే ఇంకా గట్టిగా పడుతూ ఉంటారు. అంటే యెస్ అని చెప్తే ఓకే. కాబట్టి పెద్దగా అక్కడ ఆశ్చర్యపోవాల్సినటువంటి అద్భుతం ఏమి ఉండదు కానీ, ఆశ్చర్యం అనేది కూడా ఏమి ఉండదు. ఒక మనిషి ఇంకొక మనిషితో ఏకీభవించినప్పుడు మీరంటే మాకు అభిమానం, ఇష్టం అని చెప్పి ఇద్దరి మనసులు మాట కన కల్పిస్తే అక్కడంతా కూడా మామూలుగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక మనిషి మీరంటే మాకు అభిమానము, అలాగే ఇష్టము ఇవేమీ కూడా లేవు నో అని చెప్పి చెప్తారు చూడండి. అక్కడి నుండి మొదలవుతుంది అసలు సిసలైనటువంటి ప్రయాణం. అంటే ఏంటంటే ఇలాంటివన్నీ కూడా పట్టించుకోకపోతే ఈ యొక్క యువతల వ్యక్తులకేంటంటే ఇంకా వాళ్ళ మీద ఉన్నటువంటి దృష్టికి డబల్ దృష్టి అనేది మరింత ఎక్కువగా ఏర్పడుతుంది. ఎందుకనంటే వీళ్ళు పట్టించుకోరు. ఏమైంది మేము బానే ఉన్నాం కదా! బానే మాట్లాడుతున్నాం కదా! మాకెందుకు నో అని చెప్పారు? నన్నెందుకు పట్టించుకోవడం లేదు? నా వైపు ఎందుకు మాట్లాడటం లేదు? నేను మాట్లాడితే చాలనుకునే వాళ్ళు ఎంతమందున్నారు? అని చెప్పేసి కొంతమందికి వీరిలో ఉన్నటువంటి ఒక అహం అనేది మొత్తం బయటకొచ్చేస్తాయి. అలా ఎదుటి వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వచ్చండి. గొప్పవాళ్ళయినప్పటికీ కూడా ఏంటంటే, ఆ అవతలి వాళ్ళైతే తక్కువ వాళ్ళు కాదు కదా! తక్కువ వాళ్ళు కాదు కాబట్టి మీరు కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఎదుటివారి యొక్క అంచనాలను ఒక విషయంలో ఓకే అయ్యాయి అని చెప్పేసి ప్రతి మనిషి దగ్గర అలాగే జరుగుతాయని చెప్పి అనుకోవడం మనం పొరపాటు చేసిన వాళ్ళవుతాం. కొంతమంది ఓకే అంటారు. కొంతమంది నో అని కూడా చెప్తారు. కాబట్టి జీవితంలో మనం యెస్‌కి అలాగే నోకి రెండిటికి మనం రెస్పాండ్ అవ్వాలి. ఒకదానికి మాత్రమే కాకుండా మంచి జరిగినా అంటే మనల్ని యాక్సెప్ట్ చేసే మనుషులు ఉన్నా, యాక్సెప్ట్ చేయకపోయినా కూడా ఈ రెండిటిని కూడా స్వీకరించగలగాలి. కానీ ఎక్కువ శాతం ఏంటంటే మనం చేసేటటువంటి పొరపాటే మనల్ని అంటే ఎక్కడా కూడా మనల్ని నో అని చెప్తే మనం తీసుకోలేం. దానివల్ల ఏంటంటే మనం సహించలేక వారి చేత ఎలాగైనా నో అన్నటువంటి ఆ మనిషి చేత యెస్ అనిపించుకోవాలని చెప్పేసి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా ఎంత చేసినా కూడా గుర్తుపెట్టుకోండి ఒక్కసారి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, వారి నోట్లో నుండి మీ మీద మాకు ఎలాంటి అభిమానం లేదు, గౌరవం, ఇష్టం ఇవేమీ కూడా లేవు. నో అని చెప్పేసి ఎవరైతే చెప్తారో చెప్పిన తర్వాత ఆ మనిషి జోలికి పోవడం అంత అంటే మరలా వెళ్లి ఆ మనిషిని కదిలించడం అంత పిచ్చి పని ఉండదు. కాబట్టి తరువాత మీరు 1,00,000 ప్రయత్నాలు చేసినా కూడా వారి మనసనేది మారదు. వాళ్ళతో మీరు యెస్ అని చెప్పించుకోవడం అనేది జరిగేటటువంటి పని కాదు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తుంటే దయచేసి మానుకోండి. ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో అలసిపోయి పోరాడి నో అన్నటువంటి మనుషుల చేత ఓకే అని అనిపించుకోవడం అంటే మీ టైం అంతా కూడా వేస్ట్ చేసుకున్న వారవుతారు. కాబట్టి ఇలా యెస్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలోకి ప్రవేశించడం అనేది జరిగింది. ఈ రాశివారు ఏంటంటేనండి చాలా తెలివైనటువంటి వ్యక్తులు. కాబట్టి మనుషులను చూడగానే వాళ్ళు ఏంటనేది పట్టేస్తారు. అలా పట్టేసి ఏదైనా సరే ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలన్న విషయం ఈ రాశి వారికి బాగా తెలుసు. అంటే ఈ యొక్క ఎదుటివారి మనసులో ఏముంది, ఏంటనేది పూర్తిగా అంచనా వేయగలుగుతారు. అలా ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి నానా విధాలుగా ప్రయత్నాలు చేసి ఈ రాశి వారితో మాట్లాడాలని చెప్పి చాలా రకాలుగా గట్టిగా ప్రయత్నాలయితే జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ రాశివారు ఎక్కడా కూడా వారికి చిక్కలేదు, దొరకలేదు. అయితే ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి పట్టు వదలకుండా ఈ రాశివారి చుట్టూతా కూడా ఏంటంటే తూనీగలాగా తిరగడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా ఏంటంటే ఈ రాశివారు పట్టించుకోకుండా వీరి పనులు వీరేంటో చేసుకోవడం ఆ యెస్ అనేటటువంటి వ్యక్తికి ఇంకాస్త పట్టుదలనేది అలాగే ఇంకాస్త ఎక్కువగా గర్వం అనేది పెరిగిపోయి మా సొంతం చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని పలకరించాలని చెప్పి ఎలాగైనా కానీ గట్టిగా ప్రయత్నాలైతే చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఒక మనిషికి ఇంతగా నో అని చెప్పినా కూడా మనం దిగజారి ఎదుటివారి వెంట పడుతూ ఉంటారో, అటువంటి వాళ్ళు ఆ వెంటపడే కొద్దీ అక్కడ అవతల వ్యక్తి మనసులో పుట్టేది అభిమానం, ప్రేమ కాదండి. అసహ్యం అనేది మాత్రమే మొదలవుతుంది. అలా నో అని చెప్పినా కూడా వెంటపడుతూ ఉంటే వారికేంటంటే వీరిది ఇంత దిగజారినటువంటి మనస్తత్వమా, ఇంత చీప్ మైండ్ సెట్టా, అదే ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం ఉన్నవారైతే ఒక్కసారి నో అని చెప్పగానే వెళ్ళిపోతారు. నో అని చెప్పినా కూడా అన్నా కూడా ఎంతలా దిగజారి మీరు వెంట పడుతున్నారంటే ఇక వీళ్ళకి ఆ వ్యక్తిత్వమే లేదు అనేటటువంటి అసలు మనుషులే కాదనేటటువంటి మైండ్ వారిలో ఎక్కువగా మెదలవుతుందనమాట. కాబట్టి ఈ ఆలోచన కాస్తో కూస్తో ఎక్కడైనా ఉన్నా వీళ్ళు ఒకేసారి నో అని చెప్పినా కూడా ఆ అభిమానంతో మీరు
ఇక వెంటనే వారి నుండి తప్పించుకోవడం మంచిది. దాన్ని ఒప్పుకోలేక పదే పదే ఎలాగైనా సరే బలవంతంగా చేసేటటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు ఏంటంటే, అవతల వాళ్ళ జీవితంలో అభిమానించేటటువంటి ఛాన్స్ కూడా మీరు పోగొట్టుకున్న వారవుతారు. ఇక వీరి ముఖం కూడా చూడరనమాట. ఎందుకంటే, నా అనుకున్నప్పుడు ఏ మనిషి అయినా కానీ వెంట పడితే సరే అండి. అది వారికి ఇష్టం లేనప్పుడు వారి వెంట తిరుగుతూ ఉంటే వారికి చిరాకొచ్చేస్తుంది. ఇక చేతులారా మీకున్నటువంటి విలువను మీరు తగ్గించుకున్న వారవుతారు. అలా ఈ రాశివారి చుట్టూతా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ప్రయత్నాలనేవి చాలానే ఉన్నాయి. కానీ ఏంటంటే, అవి ఏవి కూడా ఈ రాశివారికి నచ్చడం లేదు. అలాగే వారినేంటంటే, ఎక్కువగా పూర్తిగా దూరం పెట్టేశారు. అంటే చిన్న చిన్న ఛాన్సెస్ కూడా ఇవ్వకుండా వారినేంటంటే, పూర్తిగా కట్ చేసేశారు. అంటే ఫోన్లలో మాట్లాడేవాళ్ళు. అంతకు ముందులా ఫోన్లలో కూడా ఆపేయడం, మెసేజ్‌లు ఆపేయడం. ఇలా పూర్తిగా ఈ రాశివారు ఆ ఎస్ అనేటటువంటి ఈ వ్యక్తిని దూరం పెట్టేశారు. అలా పెట్టేసరికి ఇక వీరు ఏంటంటే తట్టుకోలేక అసలు బాధపడుతూ ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తికి అవమానం జరిగింది. కాబట్టి అది వారికి ఎట్లాగైనా కానీ అంటే మనసులో పెట్టుకొని ఏ చిన్న ఛాన్స్‌లు కూడా వాళ్ళకి ఇవ్వకపోయేసరికి వాళ్ళేంటంటే విపరీతమైనటువంటి అభిమానాన్ని ద్వేషంగా పెంచుకున్నారు. ఈ రాశివారి మీద ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి అభిమానాన్ని ఏంటంటే ద్వేషంగా పెంచుకున్నారు కాబట్టి ఈ రాశివారు ఎక్కడా కూడా లొంగలేదు. అంటే వారికి నచ్చలేదు. అలాగే వాళ్ళు నో అని చెప్పారని చెప్పేసి వాళ్ళు విపరీతమైనటువంటి ద్వేషంతో ఇంకాస్త ఎక్కువగా వెంబడిస్తూ ఉన్నారు. మనసుకు ఛీ అని అనిపించి అన్ని రకాలుగా వీరిని పూర్తిగా కట్ చేసేశారు. అయితే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి తట్టుకోలేక, భరించలేక వీరి మీద ఉన్నటువంటి అభిమానాన్ని కాస్త పగగా, ద్వేషంగా పెంచుకొని రాశివారిని దెబ్బతీయాలని చెప్పేసి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వేషంగా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వీరి పనుల్లో, వీరి స్థలాల్లో కావచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, ఈ రాశివారి మీద ఆ పక్కనే ఉన్నటువంటి ఆ నలుగురికి చాడీలు చెప్పడం, ఈ రాశివారి మీద లేనిపోని నిందలు వేయడం, అబద్ధాలు చెప్పడం, అంటే జరగనటువంటి విషయాన్ని కూడా జరిగిందన్నట్లుగా చేసి చూపించడం, కాన్ఫిడెన్స్ లేకుండా వీళ్ళతో పరిచయం ఎక్కువగా పెంచుకోవడం. అలాగే ఈ రాశివారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడాన్ని చూసి ఓర్చుకోలేకపోవడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే మీరు తప్పకుండా అటువంటి వ్యక్తులను పూర్తిగా ఖండించండి. అంతేకాకుండా మీరేంటంటే నలుగురికి ఏంటంటే ఈ రాశివారి మీద పూర్తిగా మనసనేది విరగ్గొట్టేలాగా చేస్తున్నారు ఆ వ్యక్తి. అంటే ఏదైనా కానీ అంచనాలకు తగిన విధంగా కాకుండా వీరు బ్యాడ్‌గా చూపించాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. 10 మాటల్లో ఒక మాట అవతల వాళ్ళ మనసును తాకేలాగా చేస్తున్నారు. వీరి మీద చెడుగా చెప్పేశారు. అలా చెప్పేసరికి అప్పటిదాకా వీరిని బాగా నమ్మినటువంటి అభిమానంగా చూసిన వారు కాస్త ఏంటంటే వీరిని ఇంకో రకంగా చూడటం అనేది మొదలుపెట్టేశారు. అంటే వీళ్ళను నమ్మొచ్చా? అసలు వీళ్ళు కరెక్ట్ మనుషులేనా కాదా? అనేది వీరి మీద వీరికి బాగా దగ్గరైనటువంటి మనుషులు కూడా పెంచుకున్నటువంటి అపనమ్మకం. అలాగే ద్వేషం. ఇక ఈ విధంగా ఈ రాశివారి చుట్టూ ఉన్నటువంటి మనుషుల మీద కూడా కుళ్ళు కుతంత్రాలు వచ్చేలాగా, అపనమ్మకం పెంచేలాగా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి గౌరవ మర్యాదలన్నీ కూడా తగ్గించేలా చేసేస్తున్నాడు. అంతేకాకుండా మనశ్శాంతి లోపించడం ఇలా చాలా వరకు కూడా ఈ రాశివారు ఏ తప్పు చేయకుండా అనేక రకాలుగా శిక్షలను అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నిప్పు లేకుండా పొగ వస్తుందా? అంటే నిప్పు లేకుండా పొగ వస్తుందా? అనేటటువంటి రోజులు ఇదివరకు ఏదైనా కానీ ఓకేనండి. ఇప్పుడైతే మాత్రం కరెక్ట్ కాదండి. ఈ రోజుల్లో ఏంటంటే జనాలు నిప్పు లేకుండానే పొగను తెప్పిస్తున్నారు. జనానికి అంత టాలెంట్ అనేది వచ్చేసింది. కాబట్టి ఏదైనా కానీ కళ్ళతో చూసింది, చెవులతో విన్నటువంటి ప్రతీదీ కూడా నిజాలని చెప్పేసి ఎక్కడా కూడా అనుకోకుండా ఎదుటి మనిషి యొక్క మనస్తత్వాన్ని, క్యారెక్టర్‌ను డిసైడ్ చేయకూడదు. నిప్పు లేకుండా పొగ తెప్పిస్తున్నారు. ప్రెజెంట్ అయితే ఈ రోజుల్లో అలాగే జరుగుతుంది. ఇది ఏ తప్పు చేయకపోయినా కూడా మనిషిని పూర్తిగా తప్పుడు వాళ్ళలాగా సృష్టిస్తున్నారు. అలా సృష్టించేసి వారిని ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా బాధలు పెడుతూ రకరకాలుగా మానసికంగా కృంగిపోయే విధంగా చేసేస్తున్నారు. అలాగే ఈ రాశివారు ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల చాలా కాలం నుండి బాధపడుతూ వస్తున్నారు. అంతేకాకుండా ఏంటంటే మీ జీవితంలో ఉన్నటువంటి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులందరూ కూడా ఇలాగే ఉంటారని చెప్పి చెప్పట్లేదండి. పర్టిక్యులర్‌గా ఒకళ్ళని చెప్పి ఉంటారు. ఆ బంధువుల రూపంలో అవ్వచ్చు, లేదంటే బయట వారి రూపంలో అవ్వచ్చు, స్నేహితుల రూపంలో అవ్వచ్చు, తెలిసిన వారి రూపంలో అవ్వచ్చు, లేదంటే ఏ రూపంలో మీకు పరిచయమైనా గానీ ఖచ్చితంగా ఆ వ్యక్తి అనేవారు మాత్రం మీకు మీ జీవితంలో ఉంటారు. ఆ వ్యక్తి వల్ల మీరు ఖచ్చితంగా నరకమే అనుభవిస్తున్నారు, అనుభవించబోతున్నారనే చెప్పుకోవాలి. అయితే ఈ రాశివారి యొక్క అదృష్టవశాత్తు వారికున్నటువంటి ఏంటంటే, వారికున్నటువంటి కొన్ని రకాల తెలివితేటలను బట్టి పూర్తిగా వాటన్నిటి నుండి బయటపడగలిగారు. నిజాలు ఏంటి, ఎవరు ఏంటనేది కూడా మీరు తెలుసుకున్నారు. అర్థమైంది వాళ్ళు కావాలనే చేశారని. ఇందులో వీరి తప్పు కూడా ఏమాత్రం అస్సలు లేనే లేదండి.
అయితే గడిచిపోయినటువంటి రోజులు గడిచిపోయాయి. నిజ నిజాలనేవి ఎదుటి వాళ్ళకి కూడా అర్థమయ్యి, ఈ రాశివారు కరెక్ట్ పర్సన్స్ అని చెప్పి అర్థం చేసుకోవడం అనేది కూడా జరిగింది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఆ యొక్క యెస్ అనేటటువంటి ఆ వ్యక్తి మాత్రం చివరికి ఓడిపోవడం జరిగింది. ఎందుకంటేనండి, ఈ రాశి వారికి దైవ బలం అనేది చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళని ఎవరైనా డిస్టర్బ్ చేద్దామని చెప్పి అనుకున్నా కూడా వారికి కాస్తో కూస్తో తాత్కాలికంగా గెలుపు, ఆనందం అనేది రావచ్చేమో కానీ అవి శాశ్వతంగా ఉండవు. ఈ రాశి వారిని ఎవరు ఏమీ చేయలేరు. వీరికి ఉన్నటువంటి అదృష్టం అలాంటిది. వీరికి ఉన్నటువంటి మంచితనం వీరిని ఎప్పుడూ కూడా కాపాడుతూ వస్తుంది. అందులో చూసుకున్నట్లయితే వీరికి ఇంకాస్త దైవాన్ని పూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తులు కాబట్టి దైవం వీరికి ఎప్పుడూ కూడా తోడుగా, నీడగా వెన్నంటుండి కాపాడుతూ ఉంటుంది. అందుకని వీళ్ళు ఎప్పుడూ కూడా తృప్తిగా, మనశ్శాంతిగా జీవిస్తారు. అలాగే జీవితంలో ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేటటువంటి తెలివి, ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపగలిగేటటువంటి తెలివి, టాలెంట్ అనేది ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇలా ఎంతోమంది ఉంటారండి. అందరి జీవితాన్ని అందరూ కూడా ఒకలా గడపలేరు. కానీ ఈ రాశి వారి లైఫ్‌ని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఆ టాలెంట్ అనేది వీరికి బాగా ఉంటుంది. ఆ యెస్ అనేటటువంటి వ్యక్తికి కూడా గట్టిగా అంటే ఒక భయం అనేది పెట్టేసి పూర్తిగా దూరం పెట్టేసేయడం కూడా మీరు పూర్తిగా జరిగిందనమాట. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత జీవితంలో ఇంకా ఆ వ్యక్తిని ఉంచుకోరు. ఆ జీవితంలో నుండి పూర్తిగా పంపించేయాలి. జీవితంలో వీరికి జోలికి రాకుండా గట్టిగా వాళ్ళకనేది వార్నింగ్ అనేది ఇచ్చే తీరాలి. కాబట్టి ఈ విధంగా మీ జీవితంలో ఆ యెస్ అనేటటువంటి వ్యక్తి ద్వారా మీ జీవితంలో గడిచిపోయినటువంటి రోజుల గురించి మర్చిపోయి ఇక నుండి సంతోషంగా ఉండడానికి మాత్రం తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈ 4 రోజుల్లో చూసుకున్నట్లయితే వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైనటువంటి, అనుకూలమైనటువంటి ఫలితాలనేవి మీరు పొందబోతున్నారు. అంతేకాకుండా అన్ని విషయంలో కూడా మీరు చాలా మంచిగా అంటే అన్ని రకాల శుభవార్తలు మీరు ఏదైతే వినాలని చెప్పి కలలు కన్నారో ఆ రకమైనటువంటి శుభవార్తలే మీరు తప్పకుండా వింటారు.